తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి తగిన పరిష్కార మార్గాలు అందిస్తూ చక్కటి పరిహారాలను కూడా ఇస్తూ ఉన్నారు కదా గురువుగారు. అయితే శ్రీకృష్ణాష్టమి ఉంది కదా, మరి శ్రీకృష్ణాష్టమికి సంబంధించి గురువుగారి మాటల్లో పూర్తి వివరాలు కనుక్కుందాం. నమస్కారం గురువుగారు. శ్రీకృష్ణాష్టమి చాలా ప్రత్యేకమైన రోజు. కృష్ణ భక్తులందరికీ ఇంకా చాలా స్పెషల్ డే చెప్పక్కర్లేదు. అసలు ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిన విధి విధానాలు, దానికన్నా ముందు అసలు శ్రీకృష్ణ భగవానుడి జననం వెనుకున్న అసలు ఆంతర్యం ఏంటో కూడా మొదలుపెట్టి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే జననం వెనుకున్న ఆంతర్యం ఉన్నారు చూసారా, ఇక్కడే చాలా గొప్ప ప్రశ్న ఉంది. ఎందుకంటే అందరూ మనం అష్టమి మంచి తిథి కాదు అనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ మరి మంచి తిథి కాకపోతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అష్టమి రోజు ఎందుకు అవతరిస్తాడు? సాక్షాత్ భగవంతుడు అని చెప్పి ప్రకటించినటువంటి అవతారం ఆ యొక్క శ్రీకృష్ణ అవతారం ఒకటి. రెండవది, ఆయన అవతరించిన తర్వాత మనందరికీ చూడండి, పుట్టినప్పటి నుంచి కష్టాలు అంటూ ఉంటాం. ఆయన పుట్టుకతోనే కష్టం. ఆయన ఎక్కడ చంపేస్తారు, ఆయన చెరసాల్లో వేశారు వాళ్ళ తల్లిదండ్రుల్ని. మేనమామ హఠమారుస్తారని ఆయన ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఆయనకు వచ్చినంత కష్టం ఎవరికి ఉంది చెప్పండి? ఆయన కష్టాలు అనుభవించాడు కాబట్టి అష్టమి మంచిది కాదని కూడా కొంతమంది అంటున్నారు. అంటే అతని జన్మజాతకం అలా ఉంది. ఇంకోటి, శశిపాలుడు అంటే మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయండి. శ్రీకృష్ణ పరమాత్మ అతను రామావతారం కానివ్వండి, కృష్ణావతారం కానివ్వండి, మనుష్యులుగా నడుస్తూ చూపించినటువంటి అవతారాలు ఇవన్నీ కూడా. చూడండి, మనందరూ అంటూ ఉంటాం ఏమిటండి, ఏంటో నిందలు పడుతున్నాయి నా మీద, ఏంటో ఇవాళ రేపు మనం యూట్యూబ్లో చూస్తే కూడా ట్రోలింగ్స్ అని, కామెంట్స్ అని రకరకాలు జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు. నేను భగవంతుణ్ణి అని ఆయన లీలలు చూపిస్తూ చిన్నప్పటి నుంచి గోవర్ధనగిరి చిటికిన వేల మీద ఎత్తి ఓకే ఎన్ని లీలలు చూపించినట్టు ఆయనకే శశిపాలుడు వచ్చి నువ్వు అది ఇది అని నిండు సభలో ఆయన్ని హేళన చేశాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు, మనం ఏమాత్రం మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అలాగే భగవద్గీత ఏదైతే ఉందో చాలా సింపుల్గా మనం అంటున్నాం భగవద్గీత అనేటువంటిది, కానీ సాక్షాత్ పరమాత్మే తన స్వయంగా చెప్పాడు నువ్వు ఎలా బ్రతకాలి. ఇవాళ రేపు గనక భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క శ్లోకం మీరు గనక నేర్చుకొని దాన్ని ఇన్డెప్త్గా స్టడీ చేసి అర్థం చేసుకోగలిగితే మీ జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో చాలామంది కొన్ని అపోహలు కూడా ఉన్నాయండి. అంటే ఎలాగా అంటే శ్రీకృష్ణ పరమాత్మ 16,000 గోపికల్ని చేసుకోవచ్చా వివాహము అంటారు. అంటే నేనేమంటానంటే ఆయన చిటికిన వేల మీద గోవర్ధనగిరిని లేపాడు, నువ్వు లేపగలవా? రెండవది, 16,000 మందిని చేసుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు? 16,008 మందిగా ఒక్కసారి ఆయన మారాడు తెలుసా మీకు? ఒకే క్షణంలో అందరి దగ్గర ఉన్నాడు ఆయన. అలా నువ్వు ఉండగలవా? అది కూడా ఈయనకేదో కామం ఎక్కువైపోయో వాళ్ళందరి మీద కోరిక పెరిగో చేసుకోలేదు. వాళ్ళందరినీ కూడా ఆ యొక్క రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఆయన బంధించి తీసుకొచ్చినప్పుడు అప్పుడున్నటువంటి సొసైటీలో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ జీవితాలను వాళ్ళు సాధించుకునేటువంటిది లేదు. అలాంటప్పుడు కృష్ణమయ్య ఎక్కడికి వెళ్ళలేమయ్యా, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటే మమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఆయన ఆ క్షణంలో 16,000 మందిగా మారి అందరినీ వివాహం చేసుకొని అస్కలిత బ్రహ్మచారిగా ఆయన, అందుకే నెమలిపించ ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా ఆ 16,000 మందితో రోజు రమించడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు. ఆయన ఎవరిని ముట్టుకోలేదు. ఆయన కేవలం భర్తగా ఉన్నాడు. ఆయన అది ఎంతమందికి తెలుసు? ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే భగవద్గీత మొత్తం సారాంశం ఏంటంటే నువ్వు నీ పని నువ్వు ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపో, ఎక్స్పెక్ట్ చేయకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మీరు ఒక మామిడి చెట్టు నాటారు, ఒక విత్తనం వేశారు మామిడి చెట్టు. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరంటే మీరు కరెక్ట్గా నాకు ఈ మామిడి పండు ఈ చెట్టుకు వచ్చేటువంటి ఇన్ని మామిడి పళ్ళు రావాలి, ఇన్ని మామిడి పళ్ళతో పాటు ఒక్కొక్క మామిడి పండు ఈ సైజులో ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, ఇంత సైజులో ఉండాలని మీరు చెప్పగలరా? మీరు నాటారుగా, ఎందుకు రాదు అది? ఎందుకంటే విశ్వంలో జరగడానికి, ఒక విషయం జరగడానికి అనేకమైన కోణాలు ఉంటాయి, అనేకమైన డైమెన్షన్స్ ఉంటాయి. అంటే నువ్వు ఒక పని చేస్తున్నావు, నాకు ఈ రిజల్ట్ రావాలి అంటే నువ్వు చేస్తున్న వర్క్ వల్ల రాదు, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది, సొసైటీ వల్ల వస్తుంది. అది అలా రావడానికి మరొక కారణం ఇంకోటి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకంటాడు ఆయన. నీ పని నువ్వు ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోవు.
అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఒక 100 మీటర్ల పరుగు పందెం ఉంది. ఆ పరిగెట్టేటప్పుడు పరుగును ఎంజాయ్ చేయాలి గానీ, నేను గెలుస్తానో, గెలవనో అనేటువంటి సంశయంతో నువ్వు పరిగెట్టకు అని చెప్తాడు. ఒక ముక్కలో చెప్పాలంటే. ఆ రకంగా శ్రీకృష్ణాష్టమి నాడు ఎవరైనా సరే కృష్ణుడికి వెన్నని గనక నైవేద్యంగా పెడుతూ ఓం మధుసూదనాయ నమః అనేటువంటి మంత్రాన్ని గనక జపం చేసుకున్నట్లయితే వాళ్ళకి లోపల ఒక బాధ ఉంటుంది చూసారా ఎవరికైనా? ఒక రకమైనటువంటి బాధ. ఆ బాధ అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. 100% పోతుంది. వాళ్ళకి లోపల ఇన్నర్‌గా అది ఏదో ఎందుకు వస్తుంది అంటే కుమిలిపోతూ ఉంటారు, ఆ! ఏవేవో కుమిలిపోతూ తలుచుకుని. ఉంటారు. అవును. ఎందుకంటే వాళ్ళకి మూడవ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. థర్డ్ హౌస్ గనక నెగెటివ్‌గా యాక్టివ్ అయిందనుకోండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయిన లగ్నంతో కనెక్ట్ అయిందనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఏదో బాధ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్‌లో, తర్వాత యవ్వనం, దాని తర్వాత వివాహం స్టేజ్‌లో, దాని తర్వాత సంతానం కలిగిన తర్వాత వాళ్ళ స్టేజ్‌లో, దాని తర్వాత అనారోగ్యం స్టేజ్‌లో, లేదా పెద్దవాళ్ళ బాధ్యతలు వీళ్ళు తీసుకోవాల్సిన స్టేజ్‌లో, ఎప్పుడు ప్రతి స్టేజ్‌లోనే ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే దారిద్ర్య స్థానం, మూడో స్థానం, పౌరుష స్థానం, పరాక్రమ స్థానం, విక్రమ స్థానం అంటారు. ఈ స్థానం నెగెటివ్‌గా గనక వీళ్ళకి కనెక్ట్ అయితే ఎప్పుడూ ఒక బాధ ఉంటుంది. ఆ బాధను తొలగించేటువంటి శక్తి ఆ శ్రీకృష్ణ పరమాత్మకుంది. అది కూడా వెన్నను నైవేద్యం కాబట్టి ఓం మధుసూదనాయ నమః అనేటువంటి నామం గనక చేస్తే ఖచ్చితంగా పోతుంది. అయితే ఈ మధుసూదనాయ నమః నామం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక నామాన్ని స్మరించేటప్పుడు ఈ నామం వల్ల నాకీ ఫలితం వస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తాడని అనుకోవాలి. అంటే ఎలాగా? నా బాధలనన్నిటిని తొలగించి, ఇక్కడ బాధ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నీ కోణంలో నీకది బాధ. కానీ ఇంకోడి కోణంలో అది బాధ అవ్వదు. నేను చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమంటే మనం వెళ్తూ టైర్ పంక్చర్ అయింది. నీకు బాధ. కానీ పంక్చర్ చేసేవాడికి అదే జీవనోపాధి. నీకు కడుపు నొప్పి వచ్చింది. నీకు బాధ. కానీ డాక్టర్ గారికి జీవనోపాధి. అంటే ఏమిటంటే ఈ యూనివర్స్ ఒక సైకిల్ లాగా, ఒక చక్రంలా నడుస్తుంది. అందులో నీ పాత్రను నువ్వు పోషిస్తున్నావు. అంతేగాని ప్రతీదీ నువ్వు బాధగా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు షర్ట్ ఉందమ్మా, ఇది కొన్ని రోజులకి పాడైపోయింది. అయ్యో! పాడైపోయిందని బాధ అంటే ఈ షర్ట్ తయారు చేసేవాడు ఎట్ట బతకాలి? అవును. అంతే గదా! నాచి రకమైనటువంటిది 2 రోజుల్లో పాడైపోతుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయ్యో! వీడు సంవత్సరం గ్యారంటీ ఇచ్చాడు, 10 రోజుల్లో పాడైపోయింది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ సంవత్సరానికి కూడా నువ్వు పాడవకూడదనుకోవడం, నీకే కష్టం రాకూడదనుకోవడం, నువ్వు ప్రతి దాన్ని కష్టంగా చూడడానికి ఫస్ట్ ఇది మానేయాలి. అప్పుడే నిజమైనటువంటి కృష్ణ భక్తుడవుతాడు. అంతేగాని ప్రతీదీ కష్టంగా చూసుకుంటూ నాకే కష్టం రాకూడదు అనుకోవడం తప్పు. కష్టం రావాలి, కష్టం వస్తేనే మనిషి స్ట్రాంగ్ అవుతాడు. ఇది అర్థం చేసుకోవాలి. భగవద్గీతను ముఖ్యంగా మనం దాన్ని ఊరికే భగవద్గీత ఇంట్లో పుస్తకం పెట్టుకోవడం కాదు. చాలామంది మన హిందువుల్లో కూడా, మన సనాతన ధర్మంలో కూడా భగవద్గీత లేనటువంటి ఇల్లులు చాలా ఉన్నాయి. ఇంట్లో ఖచ్చితంగా భగవద్గీత పెట్టండి. ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకి ఉండాలి. నేర్పించండి. అవును, నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలి. అసలు కృష్ణుడు ఎందుకు ఈ మాట అన్నాడు? చర్చ జరుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. స్వధర్మే మిథనం శ్రేయః పరధర్మో భయావహః అన్నాడు. అంటే ఏమిటి? నీకు చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే అంటాడు. అంటే పక్కన వాడేదో చేస్తున్నాడు, నేను అది చేస్తాను పరుగులు పెట్టకు. నీ ధర్మం ఏదుందో అది చెయ్యి. ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు కదా! ఆ యొక్క యుద్ధ రంగం మధ్యలోకి తీసుకెళ్ళమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అక్కడ అందరినీ చూసి, అర్జునుడి పరిస్థితి ఏమిటి? అయ్యో! వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలా? ఈ నెత్తుటి కూడు నాకు అవసరమా? వీళ్ళందరినీ, తండ్రుల్ని, గురువుల్ని, మేనమామల్ని, సహోదరుల్ని వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి ఈ మాట అంటాడు. అన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఒకటే మాట అంటాడు, నువ్వు నపుంసకుల్లా మాట్లాడుతున్నావేంటి? నీ ధర్మం ఏంటి? యుద్ధం చేయాల్సింది నీ ధర్మం. క్షాత్ర ధర్మం యుద్ధం చేయాలి. క్షాత్ర ధర్మాన్ని వదిలిపెట్టేసి ఇట్లా అంటే నువ్వు నరకానికి పోతావు. ఒక సైనికుడు మంచం మీద చనిపోకూడదు తెలుసు, యుద్ధంలో చనిపోవాలి. అలాగే ఏ ధర్మం చేసేవాడు ఆ ధర్మాన్ని చెయ్యాలని చెప్పేదే మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత. దాన్ని మనం పాటించాలి. నిజంగా కృష్ణ భక్తులం అయితే కనుక రోజుకో పేజీ చదవాలి, రోజుకో శ్లోకం నేర్చుకోవాలి, ఆ శ్లోకాన్ని ఇంట్లో పిల్లలకు చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. ప్రత్యేకించి శ్రీకృష్ణాష్టమి నాడు జపించవలసిన ప్రత్యేకమైన మంత్రం ఇందాక చెప్పాను కదమ్మా, ఓం మధుసూదనాయ నమః మంత్రాన్ని మించిన నైవేద్యం ఏం పెట్టాలి? వెన్న నైవేద్యం పెట్టమని చెప్పాను ఆ రోజు. ఎగ్జాక్ట్. ఆ రోజు నుంచి ఏమైనా ప్రత్యేకమైన దీక్ష తీసుకోవడం మంచిది? ఇప్పుడు ఒకటేనమ్మా, దీక్షలు, జపాలు, నైవేద్యాలు, వస్త్రాధరణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆయన ఏం చెప్పాడు, మనం ఏం పాటిస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ పాటించాలి.
ఓవరాల్ గా కృష్ణాష్టమి నాడు ఇలా మొదలు పెట్టిన అసలు ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ నామాన్ని జపించడము, భగవద్గీతను కృష్ణ చదవడం, తత్వాన్ని తెలుసుకోవాలి. కృష్ణ first of all. తత్వాన్ని కృష్ణ తెలుసుకోవడం. తత్వం ఏంటంటే ధర్మతత్వం ఈజ్ కృష్ణతత్వం. Yes. నీ ధర్మాన్ని నువ్వు పాటించడమే కృష్ణతత్వం. అందరు కృష్ణతత్వం అంటే ఏమనుకుంటారు, ఫ్లూట్ వాయించుకుంటూ గోపిలు చుట్టూ వేసుకొని తిరగడం ఇది అనుకుంటారు. ఆయన చీరలు పట్టుకున్నాడండి, అందరు స్నానాలు చేస్తుంటే చీరలు తీసుకొని చెట్టెక్కాడు, ఇవి కాదు. చీరలు ఆ పట్టుకొని ఎందుకు యాంగిల్ అది ఎక్కాడు? మాత్రమే చూస్తున్నారు. అంటే చేసిన ఎందుకు మంచి ఎక్కాడు మొత్తం ఆయన? మంచి. అయ్యా అమ్మ మీరు అందరూ పలానా పూజ చేయబోతున్నారు, ఒంటి మీద వస్త్రం లేకుండా పూజ చేస్తే మీకు ఫలించదని చెప్పడం కోసం ఆయన వస్త్రాలు తీసుకొని చెట్టెక్కుతాడు. అది. కాచాయని వ్రతం మీరు చేయబోతున్నారు, మరి చేస్తున్నప్పుడు ఒంటి మీద వస్త్రం నూలు పువ్వు లేకుండా మీరు స్నానం చేస్తున్నారు సరే, ఇలా చేస్తే మీకు ఫలించదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు సనాతన ధర్మంలో, అయ్యా స్త్రీ అయినా పురుషుడైనా ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, అది రూల్. అది చెప్పడం కోసం, ఒక ఇన్ఫర్మేషన్, ఒక విషయం చెప్పడం కోసం ఆయన అది చేశాడు. అంతేగాని ఆయనకేమో ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి ఆయనకి స్త్రీ యొక్క ఇది అవసరం. దాన్ని కాస్త వేరే కోణంలో వేరే కోణంలో చూపించుకుంటూ రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మన ఆయన లైఫ్ ఏంటి, మనిషిగా పుట్టి ఎలాంటివి పడ్డాడు. ఇప్పుడు చూడండి శమంతకమని ఆయన కూడా నిలబడాల్సి వచ్చింది. ఆయన దొంగలించాడని ఆయన దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఏమిటి, మనం అర్థం చేసుకోవాల్సిందండి, మీద ఒక నిందపడుతుంది కానీ నువ్వు ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా నీదే. ఎవరో వచ్చి ప్రూవ్ చేయడు. నువ్వు నీ మీద నిందపడ్డప్పుడు ప్రూవ్ నువ్వే చేసుకోవాలి. ఆయన ప్రూవ్ చేసుకున్నందుకే మనకు తెలిసింది. లేకపోతే ఆయన సైలెంట్గా కూర్చుంటే అయ్యో నాకు నిందపడ్డింది నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే కృష్ణుడు, అందరూ ఏమంటారు నిజమే సమంతకమని కృష్ణుడు దొంగలించాడు అనేవాడు. ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అరే నిజమే. కృష్ణుడికి కూడా తప్పలేదు, భూమి మీదకి వచ్చిన తర్వాత కృష్ణుడికి కూడా తప్పలేదు. నిందలు అపనిందలు దాడులు ఇవన్నీ కృష్ణుడు కూడా తప్పలేదు, మనంత మాత్రము అని అర్థం చేసుకోవాలి. నిజంగా జీవితాన్ని జయించాలి అంటే కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కృష్ణతత్వం, ప్రేమతత్వం, ధార్మిక తత్వం, ధర్మాన్ని ఎలాగ మీరు దాన్ని మీ యొక్క లైఫ్లో ఏ రకంగా చేసుకుంటూ వెళ్ళాలని తెలిపేటువంటి పరిపూర్ణమైన తత్వం ఈ కృష్ణతత్వం. ఎంతో అద్భుతంగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానం. శ్రీకృష్ణాష్టమికి సంబంధించి మరి ఆ రోజు ఖచ్చితంగా జపించవలసిన మంత్రము, ప్రత్యేకించి నివేదించవలసిన ప్రసాదము, పూర్తి వివరణ ఎంతో చక్కగా వివరించారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.